నమస్తే. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు కంప్లీట్ అయింది. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రిగా 100 రోజులుగా చాలా అద్భుతంగా పరిపాలన చేసినాం. ఇక నేను పిసిసి అధ్యక్షుడి పని చేయాల్సిన పని చాలా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇక పిసిసి అధ్యక్షుడిగా ఏ రకంగా పనిచేస్తారో మీరు చూడబోతున్నారని ప్రతిపక్షాలకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ 100 రోజుల పాలన ఎట్లా ఉన్నది? ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడి హోదాలో ఈ పార్టీ జంపింగ్ల కార్యక్రమాన్ని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన గంటలోపే స్టార్ట్ చేసేశారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఇంకా పెద్ద ఎత్తున బ్యాచ్ ఉన్నది. గేట్లు ఓపెన్ చేసినాం, పైకి ఎత్తినాం, ఇక కింది నుంచి రాబోతున్నారు అని నిన్న రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. చాలామంది జాయిన్ అవుతా ఉన్నారు. సో వీటన్నిటి మీద మనం మాట్లాడదాం. నా ముందు ప్రముఖ అనలిస్ట్ దిలీప్ కుమార్ గారు నా ముందున్నారు, అండ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కూడా. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? అంటే మన లాస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా ఇంటర్వ్యూ చేసినాం. బట్ అప్పుడు మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే సరే కొన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళినాము, పాజిటివ్సే మనకు ఎక్కువగా కనిపించినాయి ఆ రోజు. సో ఇప్పుడు మాట్లాడడం కూడా టూ ఎర్లీ అని మీరు చెప్పడం జరిగింది. అప్పుడు బాగా వేగంగా. సో ఇప్పుడు కూడా కొంత ఎర్లీ అయినప్పటికీ ఒక 100 days అన్నది ఒక మంచి గ్రేస్ పీరియడ్ లాగానే చూడాలి. ల్యాండ్ మార్క్. కొన్ని నిర్ణయాలు ఈ 100 రోజుల్లో తీసుకోగలిగే నిర్ణయాలు కూడా ఉంటాయి. సో మీకు ఎట్లా అనిపించింది 100 days పాలన? జనరల్గా మావో సెట్టింగ్ మీ జ్ఞాపకం ఉంటే ఏమన్నాడంటే రిలీజియన్ ఈజ్ ఓపియం అన్నాడు. అంటే రిలీజియన్ గురించి. ఓకే. అయితే పవర్ ఈజ్ ఓపియం యాక్చువల్లీ. ఏ విధంగానైతే మతం ఒక మత్తుమంది లాంటిదో ఈ అధికారం కూడా మత్తుమందే అంతే. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఎవరెవరో వంది భాగతులు జమ అవుతారు. గతంలో మనం ఉన్న సమయం మనకు ఉండదు ఆలోచించడానికి. ఈ చుట్టూ ఉన్నటువంటి సలహాదారులు అనేవాడు వాడి యొక్క సలహాను బట్టి ఒక్కొక్కసారి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అందరు అట్లా చేస్తారని నా ఉద్దేశం కాదు. బట్ కొన్ని నిర్ణయాలు డెఫినెట్గా రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను మరి మనం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం కదా ఉద్యమకారులు పార్టీ పరంగా ఉంటే ఉండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే సపోజ్ ఒక 70% పార్టీ పరంగా పదవులన్నీ నింపుకోవడానికి మనం నిర్ణయించుకున్నా కూడా 30% అన్న తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఏంటి, ఉద్యమకారులు ఎవరు, అట్లాంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండే అని అనుకుంటున్నా. ఎందుకంటే కేసీఆర్ ని విమర్శించింది కూడా బేసిక్ మాలాంటి వాళ్ళని తిట్టినా, మీరు తిట్టినా, ఎవరు తిట్టినా ఆయన ఉద్యమ ద్రోహుల దగ్గర తీసుకున్నాడని, లేదా ఆయననే తంతానుడికి మంత్రి పదవులు ఇచ్చిండని, ఇతర పార్టీ బీఫారాలతో గెలిచినవాడు వాడిని ఆదరించిండని కదా మనం క్రిటిసైజ్ చేసినాం. సో మరి గేట్లు తెరిచేటప్పుడు గేట్ల కింద నుంచి ఏ దొంగలు వస్తున్నారా మంచి వాళ్ళు వస్తున్నారా చూసుకోవాలి కదా. అది జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నువ్వు గేట్లు ఎవరైనా తెరుస్తారు, ఆయన కూడా తెరిచాడు గేట్లు. ఆ గేట్లు తెరవడానికి క్రిటిసైజ్ చేయలేదు మనందరం. సో అది ఎక్కడన్నా కొంచెం రాంగ్ నిర్ణయం అని అనుకుంటాను. ఎందుకంటే అనడం ఏంటంటే వీడు వర కొడతా అంటాడు, 3 నెలల వాడు కొడతా అంటున్నాడు, మేము చూస్తూ ఊరుకుంటాం. చూస్తూ ఊరుకోవద్దు, కానీ అంత మాత్రం చేత దాన్ని కౌంటర్ చేయడానికి మనం గేట్లు తెరిస్తే కష్టం. అందులో మరి మీరు అన్నట్టు తిమింగిలాలు వస్తాయో ఏమైనా వస్తాయి కదా, ఏమైనా రావచ్చు. దాంట్లో ఆ కేర్ అనేది అవసరం అని నా ఉద్దేశం. ఐ రియలీ డోంట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు అంటే మనకి ఎట్లా అయిపోతుంటే ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ ఆ రోజుల్లో పాపం పోరాడిన వాళ్ళు, కాకతీయ వాడేవాళ్ళు, అసలు ఉద్యమకారులు ఏమైనటువంటి ఒక ప్రశ్న 30% కోటా కింద పెట్టుకొని ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏదో అటెంప్ట్ చేసిండు కోదండరామ్కి. అది కాస్త బ్యాక్ ఫైర్ అయ్యి ఆ ఫైల్ ఇంకా అటు ఇటు కొట్టుకుంటూనే ఉంది. ఆయన దగ్గరికి సీఎం గవర్నర్ దగ్గరికి పోయి ఇప్పుడు ఆ గవర్నర్ గారు ఇవాళ చూసుకుని రాజీనామా కూడా వేసినా మళ్ళీ పోయి పార్లమెంట్లో నిలబడుతుందట. ఆ ఫైల్ ఎడబోయిందో తెలియదు. అంటే ఆ ప్రముఖ ఉద్యమకారుడైన ఆయన మనం అకామిడేట్ చేయలేకపోతుంది. ఆకునూరి మురళి నిన్న 40 కార్పొరేషన్లు ఇచ్చిన సందర్భంలో నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన ఆకునూరి మురళి లాంటి వాడు ఇస్తే మనకు సాటిస్ఫాక్షన్. అది ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కార్పొరేషన్ యాక్సెప్ట్ చేయకపోయినా ఆయన వాడుకునే విషయంలో కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. అట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరు అంటే తప్పే ఉంది. హరే గోపాల్ నచ్చని ఐడియాలజీ, బట్ డెఫినెట్లీ సమాజం కోసం వీళ్ళంతా త్యాగం చేసినటువంటి వ్యక్తులే కదా. సో నేను ఆశించింది అదే పెద్ద నేనెవరు ఆయన చెప్పడానికి, కానీ ప్రజలు తీర్పిచ్చింది. ఆ ప్రజల తీర్పులో కూడా ఒక ఇంపార్టెంట్ విషయం మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, గతంలో కేసీఆర్ను దించడానికి శక్తులన్నీ ఏకమైనాయి. అవును అంతే. అది నిరుద్యోగులు కావచ్చు, ఉద్యమ శక్తులు, ఐడియాలజీతో సంబంధం లేకుండా అరే దుర్మార్గుడు అయిపోయాడు, మనం అనుకున్నది వేరు, మన ఈరోజు జరుగుతున్నది వేరు, ఇతన్ని ఎట్టి పరిస్థితులు దించాలి. లేకపోతే ఒక సందర్భంలో బీజేపీ అనేది అధికారంలో వస్తుంది అనేటువంటి ఒక పెద్ద రిటరిక్ ఉంటుంది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేసిర్రు పబ్లిక్. ఇప్పుడు ఈటెల బై ఎలక్షన్ మావోయిస్టులు, మాజీ మావోయిస్టులు వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారా? బీజేపీలో అసలు కాంగ్రెస్ 3,000 ఓట్లు రావడం ఏంటి, అంతకుముందు 60,000 రావడం ఏంటి, తర్వాత 3,000 రావడం ఏంటి అంటే పబ్లిక్ ఏంటంటే అప్పుడు వాళ్ళని కూడా లేపి మార్పు కోరుకున్నారు.
ఆ మార్పు ఎందుకు కోరుకున్నారు అంటే ఒక్క రేవంత్ రెడ్డి ఆయన స్పీచెస్తో లేదా కాంగ్రెస్ యొక్క అద్భుతమైనటువంటి దీంతో ఒక మ్యాజిక్ జరిగింది కాదు అది. ఈ ఫోర్సెస్ అన్నీ కలిసినాయి. ఎందుకు కలిసినాయి అంటే వాళ్ళు సహజంగా తెలంగాణలో ఒక మార్పును కోరుకున్నారు. నేనేమన్నా అంటే కేర్ఫుల్గా అయినా దీని గురించి అనలైజ్ చేసుకోవాలి. అది నిజంగా తెలియదు ఎవరైనా అడ్వైస్ ఇస్తారో, రియలీ నాట్ షూర్ ఆయన అడ్వైజర్స్ ఎవరు ఏం చూస్తున్నారు. ఎందుకంటే నేను కార్పొరేషన్స్ అన్ని అపాయింట్మెంట్ చూస్తే నాకు పెద్దగా అందులో ఉద్యమకారులు నాకేం కనపడలేదు. 37 మెంబర్స్ లో కొంత పార్టీ కోసం కష్టపడ్డ కొద్ది మంది అటు ఇటుగా ఉన్నారు. లాయలిస్టులు ఉంటే వేరే. లాయలిస్టులు నేను ఎంతమంది అదే చెప్పిన, పవర్ ఈజ్ ఓపియం అని, అది మత్తు మంది లాంటిది అది. సో దానివల్ల మీకు మంది మాదలు వస్తారు, వాడు వస్తాడు, నాను ఇది అదే కీర్తించేవాడు. ఆ మత్తులో మనం పడకూడదు. సో రేవంత్ రెడ్డి గారు పాపం ఇంత కష్టపడి తను అంటే ఎక్కడి నుంచో వచ్చిండు కదా ఆయన చెప్పుకున్నట్టుగా, ఎక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని జెడ్పీటీసీ నుంచి ఆయన జెడ్పీటీసీ ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీ టీఆర్ఎస్కి నేను. ఆయన పాపం నిరుత్సాహంగా వెళ్ళిపోతున్న సందర్భంలో నేను ఆ పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయి జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఆ పద్ధతి ఎట్లేదు ఎదిగిండు. డెఫినెట్లీ మనందరం అప్రిషియేట్ చేయాలి. బట్ ఆ స్పిరిట్ని నేను జోడించాలి. దేనికి? తెలంగాణ ఉద్యమానికి జోడించాలి ఆ స్పిరిట్. ఎందుకంటే ఇప్పుడు సరే ఆల్ సెడ్ అండ్ డన్ ఫ్రంట్లో ఉండి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసినాడు కాదు కదా, తెలంగాణ మద్దతు ఇచ్చిన వాడే, కానీ ఫ్రంట్ లైన్ ఉద్యమకారుడు కాడు కదా పాపం. సో బేసిక్గా మీరు నేనేది ఏంటంటే ఇది ఆయన చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఇంకో 5 ఏళ్ళు ఉండాలి, 10 ఏళ్ళు ఉండాలి నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు తెలంగాణ ఆకాంక్షలు మన 70% అందుకే నేను 70% ఇచ్చుకో, ఇష్టం చూడడానికి ఇచ్చుకో, ఓ 30% అన్న ఇట్లాంటి ఉద్యమకారులకు, గ్రాడ్యుయేట్స్కి, జర్నలిస్టులకు, డాక్టర్లకు, లాయర్లకు అకౌంట్ పికప్ చేసి ప్రముఖులు వాళ్ళని పికప్ చేసి వాళ్ళు కనుక హానర్ చేస్తే వాళ్ళ సలహాలు రేపొద్దున మీరు వ్యతిరేకిస్తున్న అపాయింట్మెంట్స్ లో ఏ అపాయింట్మెంట్ ని మీరు ప్రధానంగా క్వశ్చన్ చేయదలుచుకున్నారు? బాగుంటుంది. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి మా సీఎంను పట్టుకొని తప్పైతే పర్లేదు కానీ బట్ సమవ్ నవీన్ మిత్తల్లాడు మీరు తిడితే నేను తిడితే దేశం అంతా తిట్టే ఎందుకుంటాడండి అక్కడ? నాకైతే అర్థం కాదు. మరి ఏమన్నా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో అది లేదు. ఏం ఇప్పుడు జయేష్ రంజన్ అన్నాడు, కాదు రేవంత్ రెడ్డి కూర్చున్న రేవంత్ రెడ్డి ఎదురుగున్న కంప్యూటర్లు అవంతా వ్యవస్థ అంతా మొత్తం 100 కోట్ల స్కామ్ చేసిరని బయటకు వచ్చింది. చూడండి ఇప్పుడు అంతా ఐటీ ఎవరు వీళ్ళ చేతిలోనే ఉన్నది. ఎందుకు అసలు మనకంటే ఎట్లాంటి మేధావులు లేరు అక్కడ. అసలు దిగిపోతే ఆఫీస్లో అంతకంటే బ్రిలియంట్స్ ఉంటారు. నేను ఎవరో సంబడి ఇట్లాంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునే మనమే మెచ్చుకున్నాం. మొదట్లో తీసుకున్నటువంటి సిటీలో ఉన్నటువంటి పోస్టింగ్స్ కానీ అట్లాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఇద్దరు మహంతిని వేయటం పవర్ఫుల్ పోస్టులలో, అండ్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిని వేయటం, డీజీ రవిగుప్తాని కంటిన్యూ చేయటం, ఎలక్షన్ కమిషన్ చూస్ చేసి పెట్టుకున్నా, ఇవన్నీ పాజిటివ్. అండ్ ఈవెన్ మన అడిషనల్ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారి చాయిస్ కానీ డెఫినెట్లీ పాజిటివ్ సైన్స్ అన్ని ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. కానీ నిన్న కార్పొరేషన్ అపాయింట్మెంట్ చూసారు కదా, ఎందుకో నాకు నిరుత్సాహానికి గురైన నేను. అంటే అది నా సబ్జెక్ట్ కాదు, మనకు సంబంధం లేదు, వచ్చిన వాళ్ళని నేను కించపరచట్లేదు, ఎవరికి వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో గ్రేట్. అసలు యాక్చువల్లీ ఒక్క ఉస్మానియాకి చెందిన ఒక్కరు లేరు అందులో. కాకతీయ కేసీఆర్ని అంతగానం తిడితే ఆయన కూడా వాళ్ళం నారాయణ పట్టుకొచ్చి పదవి ఇచ్చుకునే, రసమయ్య బాలకృష్ణ తీసుకొచ్చి పదవి ఇచ్చుకునే, వాసుదేవరెడ్డికి తీసుకొచ్చి కాకతీయ యూనివర్సిటీ నుంచి పదవి ఇచ్చుకునే, అది వాళ్ళు అంతకుముందు అడ్డగోలుగా కేసీఆర్ తిట్టిన వాళ్ళకి కూడా వెనకపోతే గౌరవించి పదవులు ఇచ్చిండారు. సో నేననేది అది మన దేశం, ఆయనకి అబ్జల్యూట్లీ ఆయన ప్రెరోగేటివ్ అండి, మనం కాదనిలే. ముఖ్యమంత్రి యొక్క నిర్ణయాధికారం అది, ఎవరు క్వశ్చన్ చేయగలుగుతారు, ఎవరు చేయలేరు. కానీ ఒక అబ్జర్వర్గా మీరు ఎందుకు అనలిస్ట్ అన్నారు కాబట్టి నేను కూడా డిస్సాటిస్ఫై అయినా అంటున్నాను. సో ఇప్పుడు మేజర్గా రేవంత్ తీసుకున్న నిర్ణయాల్లో ఈ అపాయింట్మెంట్స్ అన్నది పెద్ద నెగిటివ్ పాయింట్గా నాకు కనబడుతుంది. ఒకటి, అధికారుల విషయంలో స్టిల్ కరప్టెడ్ ఆఫీసర్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఏ రంగం మీద అయితే వీళ్ళు విచారణ చేస్తున్నారో ఆ రంగంలో ఉన్న కరప్టెడ్ ఆఫీసర్ అందులోనే ఉన్నారు. ఇంకా స్టిల్ ధరణిలో ఉన్నారు, ఇరిగేషన్ లో ఉన్నారు, రూరల్ డెవలప్మెంట్ లో ఉన్నారు, ప్రతి డిపార్ట్మెంట్ ఐటీలో ఉన్నారు. నాకు తెలియదు, నేనైతే డైరెక్ట్ సీఎం కలిసి చెప్పాలని అనుకుంటున్నా. ఆయన అడ్వైజర్స్ ఉన్నారు, ఇంపార్టెంట్ వాళ్ళని అడ్వైజర్ గా పెట్టుకున్నాడు కదా. సో ఆ కీ అడ్వైజర్స్ యొక్క పని ఇదే. సీఎం బిజీ ఉంటాడు, మనకు అర్థం కాదు, జ్ఞాపకం రాకపోవచ్చు, వెనకుండి చెప్పాల్సిన చెప్పాలి, అయ్యా ఇది పరిస్థితి ఇవ్వండి, వాడిని పెట్టేటటువంటి సలహా ఇవ్వాలి. మరి ఒకటి అధికారులు, రెండోది నిన్న చెప్తున్నారు ఏంటి అంటే, మేము సోషల్ జస్టిస్ ని ఫాలో అయినాం, నలుగురిని పెట్టుకుంటే ఒకటి రెడ్డి, ఒకటి బ్రాహ్మణ, ఒకటి ఇంకోటి అని ఏదోదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేనేమన్నా ఉదయం కూడా క్వశ్చన్ చేసింది ఏంటంటే, అసలు మీరు ఎన్ని మీ వర్గాలకు ఇచ్చుకున్నారో ఆ లెక్క చెప్పండి ఫస్ట్ అని. సరే దాంట్లోకి నేను పోను. ఆబ్వియస్లీ మీరు రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ మందికి ఇచ్చారనే మాట చెప్పబోతున్నట్టున్నారు.
ఉంటే ఉండొచ్చు, నేను కాదని లేను. మీ లెక్క మీరు చూడాలి, నేను కూడా 11 12 ఉన్నట్టుగా అనిపించింది. 11-12 ఉన్నది. అదే ఇతర వర్గాలు బీసీలకు ఇచ్చినామని చెప్పి రెడ్లు భర్తలుగా ఉన్న వాళ్ళని పెట్టి ఆడ అది బీసీ కోటాలు. అది జస్టిఫికేషన్ కాదు. ఇంకోటి ఏమంటున్నానంటే అది కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే ఉద్యమ నేపథ్యం అనేది తెలంగాణకి ఇంపార్టెంట్ అండి. ఉద్యమకారుడిగా నేను చెప్తున్నా. ఎందుకంటే డెఫినెట్లీ ఎంతోమంది సాక్రిఫైస్ చేశారు ఉద్యమం కోసం. వాళ్ళ అసలు 99% తెలంగాణ ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ జాతుల వాళ్ళే. ఎవడు ఎఫ్సీ వాడు బ్రాహ్మలు ఎమ్మలు ఎవడు కొంత ఉన్నారు, చారి ఉంటే ఉండొచ్చు కానీ, బట్ 99%. సో మనం ఈ మీరు జస్ట్ లైక్ దట్ సామాజిక న్యాయం అయిపోయింది వచ్చేసింది అనుకుంటే నడవదు. చాలా కేర్ఫుల్, ప్రతి స్టెప్ కూడా అది పబ్లిక్ యొక్క దాని ఏమంటారు స్క్రూటినీ కింద ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మనం తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంటి సార్? అదే కదా పునర్నిర్మాణం అంటే ఏంది? మీరు ఆ సామాజిక విధ్వంసం చేసిండు, మరి దాన్ని ఎట్లా నిర్మించాలా? ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ధ్వంసం అయిపోయింది అన్న. ప్రైవేట్స్ ఒకప్పుడైతే ఎవరైనా మన హరీష్ రావు కేసీఆర్ పీరియడ్లో మీకు జ్ఞాపకం ఉంటే కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ అన్నిట్లో కూడా ఖతం చేసి పడేస్తాం, అంతా మనోళ్ళే ఉండాలన్నాడు. మేమే కేజీ టు పీజీ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాం, ఎవడైనా సరే గవర్నమెంట్ స్కూల్ పోవాలి కానీ ప్రైవేట్ స్కూల్ పోయే పరిస్థితి రాదన్నాడు. ఆ దిశగా మన నిర్ణయాలు ఉండాలి కదా. నేను అది తర్వాత వైద్య రంగం ఉంది, కార్పొరేట్ వ్యవస్థ. ఆ రోజు మనం జ్ఞాపకం ఉంటే కరోనా టైంలో వల్ల పబ్లిక్ ను పిండితే గిలగిలాడిపోయింది అసలు. దోపిడి ఆ దొంగలు ఇప్పుడు ఇలా బాండ్ల రూపంలో పైసలు ఇచ్చినారు. అది ఎట్లా దెబ్బగొట్టు ఎవరు ఆపుతున్నారు? నేను వాళ్ళని వీళ్ళని ఉతుకుతే అసలు ఇక్కడ కాలేజ్ పెట్టడానికి భయపడాలి. అసలు కార్పొరేట్ స్కూల్ పెట్టాలి సార్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇవ్వాలి కదా, బడ్జెట్ మీరు ఇవ్వాలి కదా, ఆ స్కూల్స్ ఉద్ధరించాలి కదా. ఇప్పుడు ఆకుమూరి ముళ్ళువే ఆంధ్రాలో బ్రహ్మాండంగా రంగులు వేసేసి యూనిఫార్మ్లు వేసి ఒకటి కంప్యూటర్లు పెట్టి స్కూల్స్ ఒక మోడల్ క్రియేట్ చేసాడు. ఎంతసేపు పడుతుంది అట్లాంటి ఆకుమూరి ముళ్ళు కాదు ఇంకో మురళి బట్రాబాయి. ఆ కాన్సెప్ట్ లో ఎడ్యుకేషన్ మీద మీరు డ్రైవ్ చూపించి, అదేవిధంగా హెల్త్ మీద డ్రైవ్ చూపించేటువంటి సందర్భం. తర్వాత లిక్కర్ ఏదైతే పాలసీ ఉందో కొన్ని చోట్ల ఈ రోజు బెల్ట్ షాపులు బంద్ అయిన మాట వాస్తవం. ఎక్కడ బంద్ అయినాయి సార్? ఎక్కడ కాలేదు అసలు. వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఒక ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ కూడా లేదు. అది చేయాలి ఫస్ట్. కొట్టాలి కదా నువ్వు. దెబ్బ కొడితే పొద్దుపోయింది ఆదాయం వచ్చింది. తెలంగాణ సమాజం తిరుగుతుంటే పోరాడగడ వాడి స్కిల్ మీద వాడి నైపుణ్యం ఇవన్నీ అంటే ఒక 3 నెలల సాధ్యమయ్యే పనులు కావు. లాంగ్ టర్మ్ విజన్ కింద మన యూత్ కి మీరు తీసుకురావాలి. తర్వాత ఖచ్చితంగా మీరు రిజర్వేషన్ పెట్టాలి. ఇప్పుడు ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, ఆ పరిశ్రమలకు ఇచ్చేప్పుడు కండిషన్ పెట్టాలి. 90% నువ్వు లోకల్ గా మా పిల్లలకు ఉద్యోగం ఇస్తేనే నీకు ఫెసిలిటీ ఇస్తాం, లేదా నువ్వు ఉద్యోగం పోయి ఇక్కడి నుంచి అన్నారు అంటే వాడు చచ్చుకుంటే 90% లోకల్ వాడికి ఇస్తాడు. లేదా మన పురాలకు అసలు నైపుణ్యం ఉందా? వీడు తమిళనాడుతో బెంగళూరుతో వీడు పడతా అండి. నిన్నడాక మన ఉరికి ఉరికి వాడిని తీసుకొని పోతుంది. తెలంగాణ అనుకుంటాడు, చదువు మానేసి మనం పడి తిరిగినోడు వాడు ఏజ్ అయిపోయి వాడికి స్కిల్ లేదా. సో వాళ్ళ కోసం రిజర్వేషన్ 90% పెట్టాల్సిన అవసరం కూడా అర్జెంట్గా ఉందా లేదా? ఆ జీవో రావాలి కదా. అరే మనకే అధికారం ఉంది కదా. ఏమంటే ఇవన్నీ సరే మరీ టూ ఎర్లీ మీరు అన్నట్టు 100 రోజుల్లో ఇది కాలేదు అది కాదనటం తప్పు, కానీ బట్ ఆ ఫోకస్ ఆ దిశగా ఉంటే ఇంకా అద్భుతమైన ఒక రాడికల్ చేంజ్ లాంటిది ఒకటి కనబడాలి కదా. ఓవరాల్ పిక్చర్ రావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ 30-40 days లో డ్రైవ్ కనపడ్డది. 6 హామీలతో ప్రజలకు డిఫరెంట్ పరిపాలన కనపడ్డది. దాంతో పాటు ఈ టైప్ ఆఫ్ రిఫార్మ్స్ ది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి ఒక మెసేజ్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నా నేను. సో ఇంకా మీకు నచ్చని అంశం ఏం కనబడతా ఉన్నది? నచ్చని ఏముంది కానీ ఎడ్యుకేషన్లో ఒకటి 3 చెప్పా కదా, ఎక్సైజ్ పాలసీలో ఒకటి, స్కిల్ మీద యువతను మనం ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్స్ ఒకటి, ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసి మనం ఊరుకుంటే సరిపోదు కదండి. ఆయనకు కూడా తెలుసు ఆ సంగతి. లక్షలాది మంది బయట ఉన్నారు. ఈ పిల్లలకు మీరు ఏదో ఒక బ్యాంక్ లోన్ ఇప్పించాలి, వాడే సొంతంగా ఒక కంపెనీ పెట్టుకునే పరిస్థితి ఏర్పాటు చేయాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. లేదా బయట వాడు వస్తే వాడికి 90% రిజర్వేషన్ పక్క స్టేట్ ఇచ్చింది. నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు పక్క స్టేట్ లో జరిగింది. సో ఇంకొకటి ఇప్పుడు గేట్లు ఎత్తినామని అంటున్నారు, దానం నాగేందర్ని తీసుకున్నారు, రంజిత్ రెడ్డిని తీసుకున్నారు, ఇంకా ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే కనబడతా ఉన్నది. మల్లారెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు పాపం. ఆయన తమ తొడగొట్టి అన్నట్టుంది, కానీ ప్రతి ఒక్కడు ప్రయత్నం చేస్తున్నాడు. అంతా బీజేపీ కూడా అట్లే ఉంది. ఈక్వల్ బీజేపీ కాంగ్రెస్ అన్ని అట్లే ఉన్నాయి. ఏంటంటే గేట్లు ఎత్తడం అనేది డేంజర్ అంటున్నా నేను. గేట్లు ఎత్తిష్టం అంటే ఇప్పుడు మరి ఎవరిని మీరు చూడండి ఫ్యూచర్ లో ఎవరిని గెలిపించమని అడగాల, ఎవరికి ఓటేయమని జనాలు ఆలోచించాలి. అందరు అలానే తిరుగుతున్నారు. అదే కదా ఇప్పుడు ఏమంటున్నా అంటే రాజకీయ చిత్రం ఎట్లుందంటే కెలిడియోస్కోప్ లాగా ఉంది. చిన్నప్పుడు మీరు కెలిడియోస్కోప్ చూసిరో లేదు,
ఇట్లా తిప్పితే ఒక డిజైన్ ఉంటుంది, మళ్ళీ తిప్పితే ఇంకో డిజైన్ ఉంటుంది. అంతే, డిజైన్ మారుతుంది కానీ సంఖ్య మారదు. అంతే. ఆ ఉన్న కాయిన్స్ ఎన్నో, ఆ 300 కాయిన్స్ అవే ఉంటాయి అందులో. వీళ్ళే అటుపోతారు, వాడు ఇటుపోతారు, డిజైన్ మారుతుంది. అట్లా డిజైన్ మారితే ఎట్లా? మీరు డెమోక్రటిక్ సెటప్ లోపల మనం ఆశించిన ఫలితాలు అయితే సామాజిక న్యాయము మార్పు మనం తేలేం కదా. కిరీడియోస్కోప్ అయితే కొత్తోడు పడికి రాబోయి ఎవరు చర్యలు అన్నది ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ పక్కన పెట్టి రేవంత్ ఎట్లా గెలవగలిగిండు? రేవంత్ అయితేనే కేసీఆర్ అవినీతి తీసుకురాగలుగుతాడు, భూములు వెనక్కి తీసుకురాగలుగుతాడు, ఇవన్నీ ఉన్నాయి. అది కూడా మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత దానం నాగేంద్ర ఇక్కడ కబ్జా పెట్టినాడు బేగంపేట దగ్గర, తీసుకుంటారా? నేను పలానా అన్నాను, ఎవరో ఒక దొంగను మనం ఆ గేట్ తీసినాం కాబట్టి అని వచ్చాడు, దొంగ వచ్చిన వాడు మీదేం చర్యలు? ఆల్రెడీ మనం బీజేపీ తిడతలేమా? ఇప్పుడు సుజనాథ్ చౌదరి ఉన్నాడు, సీఎం రమేష్ ఉన్నాడు, ఆయన ఇటు పక్క ఉన్నప్పుడు ఈడీ రైడ్స్ అట, అటుపక్క పోతే పాపం ఈడీ మర్చిపోయింది వాళ్ళు అడ్రస్. వాషింగ్ పౌడర్ నిర్మా అదే పద్ధతిలో తెలంగాణలో కూడా జరిగితే ఇక ప్రజలు నమ్మకం కోల్పోతారా కోల్పోరా? అవును, మీరు అన్న మాటలు నాకు ప్రజలు నమ్మకం కోల్పోతారా కోల్పోరా? ఆ ఆస్కారం అవకాశం లేకుండా నీకు అవసరం లేదంటున్నా నేను. నువ్వే చెప్తుంటే కలిపి పేగులు తీసి మెళ్ళేసుకుంటాడు, ఒక్కొక్కడు ఉత్సవం పోసుకుంటాను రావడానికి, అంటే నిన్ను ముట్టుకోవడానికి. మరి అంత ధైర్యంగా ఉన్న నీకు ఎవడు కావాలి? ఈడు వస్తే అంటే ఇప్పుడు బేసిక్ గా రేవంత్ ఆలోచన ఏంటి అంటే, ఆయనకున్న ఇది ఆయన చెప్తున్నది ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, ఇగో మా ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. లక్ష్మణ్ చెప్తున్నాడు, ఈ కేసీఆర్ చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? కూల్చేస్తారు. ఏం చేస్తున్నాడు? అటెంప్ట్ చేస్తే ఏం చేస్తున్నాడు? పేగులు మెడలు వేసుకుంటా, మానవ బాంబు అయితే అన్నాడు. పేగులు మెడలు వేసుకుంటా అంటే ఒకటి భయపడుతున్నాడా లేదా? అంటే ముట్టుకోవడానికి భయపడి అటనే పరిగెత్తున్నారు, ఇటనే పరిగెత్తున్నారు. గేట్లు తీసింది కాబట్టి. సో నేను గేట్లు తీసేటప్పుడు కొంచెం ఎందుకంటే కేసీఆర్ ఒక మాట మనం అన్నాం, ఉద్యమ ద్రోహులను తీసుకున్నాడు, కరప్ట్ పీపుల్ని తీసుకున్నాడు, కాళ్ళు మొక్కినోడికి కలెక్టర్కు ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఇదేం పద్ధతి? ఇది ప్రజాస్వామ్య విధానమా? ఇది అసలు ఉద్యమ తెలంగాణ యొక్క ముఖ చిత్రమా అని మనందరం అన్నమా లేదా? అవును. అరే మనం కూడా ఇట్లా చేస్తే ఎట్లా భయ్? నేను అనేది నాకేమే పాప రేవంత్ చాలా కష్టపడుతున్నాడు, కష్టజీవి, ఎంతో మెట్లెక్కి, ఆయనకేమి గాడ్ ఫాదర్ లేడు పాలిటిక్స్ లా, లేదా ఉద్యమం లాంటి ఒక నేపథ్యంతో బ్రహ్మాండంగా అవకాశం వచ్చింది కూడా కాదు. అనేది ఏంటంటే మనలాంటి వాళ్ళం కూడా అరే చేస్తున్నాడు కదా చేయని అనడానికి ఆయన నిర్ణయాలు కూడా అట్లా ఉండాలి. 3 months 100 days అని మీరు అన్నప్పుడు 100 days టూ ఎర్లీ కానీ, బట్ హీ హాస్ టు వెరీ కాషియస్. ఎందుకంటే ఈ 2 నిర్ణయాలతో పెద్ద పెద్ద తిమింగలాలు వస్తున్నాయి. నేను అంటున్నా, ఎవరు సంగీత్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఓపెన్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియో పక్కన పెద్ద కబ్జా, కేసీఆర్ ద్వారా లబ్ధి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతి అధికారులు తన్ని అవతల వారేయాలి, అవసరం లేదు, మొహమాటం అవసరం లేదు మనకు. నెంబర్ 2 తిమింగలాలు రానియదు, ఆ డోర్ కొంచెమే తెరవాలి, చిన్న చిన్న చేపలు రానియాలి. ఈ పెద్ద పెద్ద తిమింగలాలు మనకు వద్దే వద్దుంటా నేను. షార్క్స్, తిమింగలాలు కూడా షార్క్స్ వస్తున్నాయి. ఈ షార్క్స్ మనం చాలా నాకైతే అర్థమవుతుంది వెరీ క్లియర్ గా ఏంటంటే, ఏ భూమి ఎవరి చేతుల్లోంచి వీళ్ళు తీసుకోరు. నెంబర్ 1, ఏ అవినీతి రూపాయి తెలంగాణ ఖజానాలోకి రాదు. నెంబర్ 2, ఇంకా ప్రధానమంత్రి మేఘోడ్లో 10,000 లక్షలు వేసినట్టే ఉంటుంది. అంతే, సింపుల్ అంతే. మొదటి టర్మ్ లోనే మేఘోడ్లో 10,000 లక్షలు ఇస్తాడు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఏమన్నాడు? తిన్న భూములన్నీ తీసుకొచ్చి పేదలకు పంచుతాం అన్నాడు. మరి ఇప్పుడు అయ్యేదేనా? అయితేనేమో మరి చూడాలి. ఇప్పుడే నేను ఫెయిల్యూర్ అని లేవు. ఆయన 10 years అయింది రాలేదు కాబట్టి అన్నాం. అది ఏది నీ 15 లక్షలు అడగాల్సిన పరిస్థితి. ఆయన నిన్న కూడా వచ్చి అంటాడు, హరే కా హిసాబ్ కితాబ్ నికాలి అంటాడు. మళ్ళా అరే హిసాబ్ కితాబ్ నికాలే తో ఫిర్ 10 साल में क्या करे भाई? నీకు ఈడీ ఉండే. అవును, ఇప్పుడు ఈడీ మోడీ అని మనోళ్ళు అంటేనే ఉండ్రి. మోడీ వచ్చాడు, ఈడీ కూడా వచ్చాడు. కాళేశ్వరంలో ఏటీఎం లో పైసలు పెట్టింది వాళ్ళే కదా అన్నవాళ్ళు. కాళేశ్వరం కేసీఆర్ ఏటీఎం అంటే ఏటీఎం లో డబ్బులు పెట్టిందే వాళ్ళు, తీసుకోపోండి అని. నేనంటున్నా, నీ దగ్గర సిబిఐ ఉండే, ఈడీ ఉండే, ఐటీ ఉండే. నీకు గనక నిజంగానే ఈ భ్రష్టాచార సర్కారు హరే హిసాబ్ కితాబ్ నికాలింగ్ అయినప్పుడు 10 साल ఎందుకండి నీకు? కొట్టి పారేయాలి కదా. ఇప్పుడు ఈయనకన్నా పాప 3 ఏళ్ళు అయింది, రేపు పొద్దున ఇంకో 3 ఏళ్ళు అయితే ఎవడండి లేపులేసి తొక్కుతాడో మనకు తెలియదు. కానీ ఈయన చేయాలని కోరుకుంటాం. ఇప్పుడు ఆయన అవసరం లేకుండా ఈ జాయినింగ్స్ అయితే చేయలేడు సార్, ఇంకెట్లా చేస్తాడు చెప్పండి? జాయినింగ్ చేయలేడు కానీ జాయినింగ్స్ అయితే చేయలేడు. ఇంకా కానీ ఆ చేరినోడి ఆస్తి అయితే పట్టుకోలేవు కదా. మీరు అన్నట్టు అవినీతి పరుడు వచ్చాడు తిమింగలం లాంటి, ఏం చేయగలదు? నీ పార్టీలో ఆ ప్రొటెక్షన్ కోసం వస్తున్నాడు. అందుకనే ఆ గేట్ కొంచెం సన్నగా తీయాలంటారు. నేను పెద్ద పెద్ద తిమింగలాలు స్ట్రేట్ గా ఉన్న పరిస్థితి రావద్దు అని. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది కదా, కవిత అరెస్ట్ దాని అడ్వాంటేజ్ కదండి. దాని అడ్వాంటేజ్ బీజేపీ కొంత ఉంటుంది. మాలాంటి వాళ్ళందరం ఎందుకు వచ్చినాం బీజేపీ నుంచి బయటికి? బీజేపీకి కవితను అరెస్ట్ చేయలేదని చెప్పిన
మేము ఆశించిన కేసీఆర్ యొక్క అవినీతి మీద చర్యలు తీసుకుంటానుకున్నా, రైటింగ్ లో కంప్లైంట్ ఇచ్చిన పార్టీకి, అధ్యక్షునికి, ప్రైమ్ మినిస్టర్ కి, ఎవ్వడేం చేయలే. ఇది ఎక్కడ పంచాయతీ అని పాపం రేవంత్ దంచుతున్నా మీసాలు తిప్పిట్టు కాబట్టి మేము ఇటు వచ్చినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిండు. మరి అరెస్ట్ చేసిండంటే కాస్త కూస్త చర్యలు మొదలైనట్టు అనుకోవాలి కదా. దాని ఇంపాక్ట్ అయితే కాస్త కూస్త ప్రజల్లో కూడా ఉంటుంది కదా చర్చ. సో దానివల్ల ఒక 10%, 5% 10% అడ్వాంటేజ్ అయితే రాదు. 100 రోజుల కిందనే కాంగ్రెస్ ని ఆదరించింది కాబట్టి డెఫినెట్లీ ఈ రోజు బీఆర్ఎస్ 0, టోటల్ సీటు కూడా రాదు, ఒక్కటి కూడా రాదు. అది కేసీఆర్ నిలబడితే మరి మెదకైనా ఛాన్స్ ఉంటుంది. కానీ మిగిలిన 2 మనం కాంగ్రెస్ అండ్ బీజేపీ పంచుకోవాల్సింది. ఎంత వస్తాయి అనుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ కి? నేనైతే ఈక్వల్ వస్తాయి అనుకుంటా. ఈక్వల్ అంటే ఒక సీట్ తక్కువ బీజేపీకి, ఒక సీట్ ఎక్కువ కాంగ్రెస్ కి. అంటే 8-8 అట్లా పంచుకుంటారు. 9-8, 9-6, 8 వస్తాయి వీళ్ళకి. ఎవరికి? బీజేపీకి. బీజేపీ కాదు, 9 ఏమో కాంగ్రెస్ కి. మీకు మిగిలినవి 6, 15 16 17. ఒక్కటేమో వదిలేద్దాం, 16 అవుతుంది. మీరు ఏం చేయలేదు అంతే, ఎవరే బీజేపీకి. ఎట్లా 4 సిట్టింగ్ల 4 అని అనలేను. ఎక్కడ ఒకటి ప్రాబ్లం వస్తుందా అనిపిస్తుంది నాకు. కొత్తగా మీకు చేవెళ్ళ అండ్ మన మల్కాజిగిరి యాడ్ కావచ్చు. మా వాళ్ళకి ఇంకా అభ్యర్థులు కూడా ఇక్కడ డిసైడ్ చేసినట్లేరు. సో ఈ విధంగా మరి బీఆర్ఎస్ కి అయితే ఎక్సెప్ట్ మెదక్ ఎక్కడ మహబూబ్ నగర్ కాంగ్రెస్ కి వస్తుంది అండి. వంశీ డెఫినెట్లీ అంటే బట్ టఫ్ కాంపిటీషన్ కాబట్టి అది కూడా కొద్దిగా టఫ్. శ్రీనివాస్ గౌడ్ బీజేపీలోకి రావచ్చు అని కూడా ఏదో చర్చ నడుస్తా ఉన్నది. ఎవరు వస్తారు సాయంత్రం కల్లా పేపర్ చూసి. కానీ ఇంత షార్ట్ పీరియడ్ లో ఇది జరుగుతానైతే, ఇంత ఘోరంగా ఉంటదని అయితే చాలా మంది ఊహించలే. అలాంటి వాళ్ళకి లైట్లే కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నది ఇట్లే ఉంటారు, అందరికి తెలుసు, అట్లా అనలేం. కానీ బట్ కొద్దిగా అనుకున్న దానికంటే వేగం బాగా పెరిగింది వేగం. ఇంత నేను కూడా కొలాప్స్ అయిపోద్ది బీజేపీ, సారీ మన బీఆర్ఎస్ కొలాప్స్ అయింది అనుకోలే. అందులోకెళ్ళి పార్లమెంట్ ఎలక్షన్ అయ్యే లోపల ఓ 30 మంది మైగ్రేట్ అయిపోతారు అనుకున్నా. కానీ మరి అసలు వారం 10 రోజులు పట్టలే కదా, టకా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు కవిత అరెస్ట్ దీంతో కాంగ్రెస్ కొంత ఇదిలో పడ్డట్టేనా, డిఫెన్స్ లో పడ్డట్టేనా? మరి ఆమె అరెస్ట్ చేయలేదని రేవంత్ గారు అడిగినారు, మేము అడిగినాం, అందరం అడిగినాం కదా. ఇప్పుడు అరెస్టే జరిగింది కదా. ఇప్పుడు ఈడీ అరెస్ట్ అంటే అంత ఆశామాషయం కాదు. ఇప్పుడు నాకు బెయిల్ వస్తుంది అంటారా? నాకైతే డౌటే. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫస్ట్ టైం కవితను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే ఆమెను ఒక విట్నెస్ కింద ఎగ్జామిన్ చేసినాం అన్నారు. సెకండ్ థర్డ్ స్టేజ్కి వచ్చేవరకు అది మారింది, అక్యూజ్డ్ కింద మార్చేసింది. ఇప్పుడైతే కింగ్ పిన్ అంటున్నారు. అవును, ప్రధాన సూత్రధారులు ఆమెకు ఈడీ స్టేట్మెంట్. అది అన్ని ఎవిడెన్స్ 13 సాక్ష్యాలు పెట్టించిన. మరి ఇప్పుడు మీకు శిశువుడాకు అసలు 1.5 year జైలు ఉండి బయటికి రాకపోయి ఇప్పుడు ఈమె పరిస్థితి కూడా రేపు పొద్దున అట్లాంటి క్రైసిస్ లోకి వస్తాయని నేను అనుకుంటున్నాను. కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు? బిడ్డకి అరెస్ట్ చేస్తే అంటే మినిమం ఉంటది కదా, అంటే మాట్లాడాలనో లేకపోతే ఇంకోటని. ఇందులో రాజకీయం ఏముంది? అరే నా బిడ్డని అరెస్ట్ చేసిన అన్నప్పుడు కొంచెం ఏదో ఒకటి మాట్లాడితేనన్నా కొద్దిగా ఇది ఉంటదేమో అన్న ఆలోచన వస్తుంది కదా బేసిక్ గా. అంటే ఆల్రెడీ కొడుకును పంపాడు, మేనల్ని పంపాడు, ముఖ్య నేతలంతా ఢిల్లీలో ఉన్నారనుకుంటే వాళ్ళ. సో అదేం లేదు. బట్ ఆయనే బయటకు వచ్చి మనందరం చూస్తాం కదా, ఆయన ఎప్పుడు కూడా అంత ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యేటువంటి నేచర్ కాదు ఆయనది. ఫీల్ అవుతాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయనకు కొడుకు కూతురే ఎక్కువ చాలా ఇష్టపడతారు ఆయన డాటర్ అంటే. అవును, ఆయన ఫీల్ కాడనే విషయం నేను అగ్రీ కాను. కానీ పబ్లిక్ వచ్చి ఆయన రియాక్ట్ కాలేదనేది వేరే విషయం. అది కావాల్సిన అవసరం కూడా ఏమి దాని. కానీ బట్ మొత్తం ఫ్యామిలీ ఆల్ టాప్ లీడర్స్ అంతా ఢిల్లీకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు. సో ఆ రకంగా ఆమె డిఫెండ్ చేసే ప్రయత్నం డెఫినెట్గా చేస్తున్నారు, చేయట్లేదని కాదు. కానీ బట్ అది సరిపోదు. ఈడీ ముందు అన్ని కుప్పిగంతులా ఉంటాయి అంతే. సో ఇప్పుడు మీరు కూడా ఆఫీసర్ గా పనిచేసినారు కదా, అంత పవర్ఫుల్ గా ఉంటుందా ఈడీ కేసు అంటే? ఈడీతో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే మీకు మనీ లాండరింగ్ కేసులు ఏవైనా సరే మామూలుగా క్రిమినల్ ప్రొసీజర్ ఐపీసీ కింద మీరు పెట్టిన కేసులన్నింటిలో మీరు అక్యూజ్డ్ అంటే ప్రాసిక్యూషన్ బాధ్యతనే మిమ్మల్ని అక్యూజ్డ్ కింద నిరూపించడం. అవును, వాళ్ళే దంటాలు పడి ఎవిడెన్స్ ఇచ్చి మీరు దొంగ అని చెప్పాలి అంతే. మేజిస్ట్రేట్ ముందు మీరు నిర్దోషే, వాళ్ళు నిరూపించేంత వరకు నిర్దోషి మీరే. అవును, కానీ ఈడీ కేసు అట్లా కాదు. వాళ్ళు దోషి అంటే మీరు దోషే. అవునా? అయితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ నేను నిర్దోషి అంటే మీరు చూపించుకోవాలి. ఓకే, వాళ్ళకి కాదు ఆ సమస్య, ఏజెన్సీ కాదు. ఏజెన్సీ మళ్ళీ దోషి చెప్పేసింది అయిపోయింది. అది ఇక్కడ నేను నిర్దోషి అని మీరు నిరూపించుకునే ఆ రెండింటికి డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఆ యాక్ట్ కి ఈ యాక్ట్ కి. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం. ఇంకోటి ఆ చట్టాల లోపల మహిళను సన్సెట్ తర్వాత అరెస్ట్ చేయకూడదు, లాకప్ రూమ్ లేకుండా అసలు మహిళను మీ దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు.
తర్వాత ఆమెను మహిళా పోలీసులే అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి ఐపీసీలో, సిఆర్పీసీలో. ఇప్పుడు మార్చి దాన్ని వేరే 3 దాని కింద చట్టాల పేర్లు మారినాయి, ఇంకా రాగా భాష గ్రిప్ రాలే. కానీ అయితే ఈ చట్టం అట్లా కాదు. ఇప్పుడు ఆయన తీసుకుని ఆఫీస్లో పెట్టుకున్నారు మీరు చూడండి. ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీ లేదు. ఆమె రాత్రి కూడా పెట్టద్దని కానీ, రాత్రి అరెస్ట్ చేయకూడదు కానీ, రాత్రి విచారించకూడదు అనేటువంటి అవి వీళ్ళకి అప్లై కాదు యాక్ట్కి. ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ యాక్ట్ ఇది. సో దానివల్ల దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి మీరు యూఆర్ చార్జ్డ్ అంటే నేను నిర్దోషిని మీరు చూపించుకోవాల్సిందే. ఈ చట్టాల్లో ఆ దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ దీనికి వర్తించవు. అండ్ ఇది సీరియస్. బెయిల్ కూడా అంత ఈజీగా ఈ కారణాల వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఒక 3 months వరకు ఉండదు. ఈజీ అయితే కాదు, 3 months వరకు కష్టమే. 3 months వరకు అయితే ఆమె కష్టమే. అప్పుడేమన్నా బెయిల్ వస్తే ఆఫ్టర్ 90 days ఏమైనా చెప్పలేము. తర్వాత వస్తే రావచ్చు, కానీ ఆ లోపల రావడం అయితే వాళ్ళు చెప్పిన దాన్ని. ఈమె అయితే మొత్తం సౌత్ గ్రూప్ కి టాప్ కింగ్ మొత్తం అర్థం కాదు. ట్రాన్సాక్షన్ 192 crores దాని ద్వారా లాభం పొందిందన్న ఎవిడెన్స్ వాళ్ళు చూపిస్తా ఉన్నారు. మళ్ళీ దానితో ఇక్కడ భూములు కొన్నారు. అన్ఫార్చునేట్లీ అధికారం అదే అన్నది, మత్తు లాంటిది అనేది. అందుకే అన్న ఇది ఎందుకు ఆ కుర్తేది ఆల్రెడీ సీఎం డాటర్ అడిగితే కావాలంటే 500 కోట్లు ఈజీగా ఇచ్చేస్తాడు. ఏందో మరి చేసి అసలు నాకైతే అర్థమే కాదు అసలు. ఆ పాపకు అంటే అమ్మాయికి నేను ఎందుకు అవసరం వచ్చిందో నాకైతే అర్థం కాదు అసలు. ఎందుకు ఆ లిక్కర్ స్కామ్ ఢిల్లీ మనకి ఎందుకు వస్తుంది రాకుంటుంది ఆ కమిషన్ చేసేది. పాపం తొందరపడ్డది అమ్మాయి. సో ఈ అంటే దీని యొక్క ఇంపాక్ట్ పార్టీల మీద ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటారు? అంటే ఓవరాల్ బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది ఇప్పుడు. అంతకుముందు బీజేపీ ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా? బీజేపీ ఇంత లేదు. ఒకటేమో రామ మందిరం ద్వారా 2-3% పెరిగింది. ఇక్కడ కవిత అరెస్ట్ ద్వారా ఇంకో 2-3% పెరిగింది. 5-6% ఓటర్ అనేది మామూలు విషయం కాదు కదా. సో ఉన్న 4లో 2 ఓడిపోతే అనుకున్నాను నేను గతంలో. ఇప్పుడు ఆ 4 మీరు నిలుపుకొని ఇంకో 2 కొత్త స్థానాలు గెలిచేటువంటి పరిస్థితికి అయితే బీజేపీ డెఫినెట్లీ ఈ రోజు వచ్చింది. సో ఆ మాత్రం మార్జిన్ అయితే వాళ్ళకి వచ్చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ 0 అయింది కదా. యాజ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ అధికారం కట్టబెట్టిన తర్వాత జీఆర్ఎఫ్ అసలు క్వశ్చన్ లో లేదు, డిస్కషన్ లో లేదు. ఈ అరెస్ట్ తర్వాత ఉన్న కాస్త పానిక్ వచ్చింది అక్కడ. ఎందుకంటే అందులో మన సత్యహరిచంద్ర కాదు కదా మనోళ్ళు, చాలా మంది ఈ దెబ్బ కొడితే పైటోడే ఉన్నారు అక్కడ. సో ఆ కారణం చేతనే వాళ్ళు పరిగెత్తున్నారు వేల మీరు ఇలా ఇటు అటు. అధికారంలో స్థానికంగా ఉండడానికి కాపాడతారేమని ఇటు, లేదా అటుపోతేనే రక్షణ దొరుకుతాయని అటు పరిగెత్తే దానికి అరెస్ట్ కూడా కారణమే. ఏజెన్సీస్ ఎంబడబడితే ఇక్కడ ఏజెన్సీస్ ఎంబడబడ్డా, అక్కడ ఏజెన్సీస్ ఎంబడబడ్డా, వీళ్ళెవరు ఇందులో తట్టుకునే వాళ్ళు 1% కూడా ఉంటారు లేరు కదా డౌటే. అందరు కూడా సామంతరాజులు లెక్క తెలిసి ఇప్పుడు వీళ్ళు రోజు ఢిల్లీకి పోయే వాళ్ళంతా వాడు ఉంటారో ఎవరు ఎవరు కనబడరు. ఈ వీక్ కూడా ఆ వీక్ ఉండడు మళ్ళీ. అంతా వలస పక్షులు అవి అంతే. ఉద్యమకారుల చెప్పండి నాకు ఎవరో ఉద్యమకారులు ఉంటే 10 మంది 20 మంది ఉండొచ్చు, కానీ అంతా వలస పక్షులు. అంతా ఆయనకు జయజయలు. ఒకవేళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఈక్వేషన్ మారితే, సో మీరు అంటున్నారు కదా హాఫ్ సీట్స్ 9 and 6 పంచుకుంటే, సో 6 అన్నది కూడా వాళ్ళకి పెద్ద ఫిగరే ఒక రకంగా చెప్పాలి. మరి 4 నుంచి ఇంకా 2 వాళ్ళు నిలుపుకోలేరు, 2 వస్తాయి 2 పోతాయి అనుకున్నారు. అది కాస్త ఇప్పుడు 4 పెరిగినాయి అని అంటే, ఇంకొక 2 పెరిగినాయి అంటే పెద్ద ఫిగర్. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ని వాళ్ళు నిలకడగా ఉంచే పరిస్థితులు ఉంటాయా? దేశవ్యాప్తంగా వాళ్ళు ఎవరిని కూడా బతకనియరు. ఎందుకంటే రేపు 300 వచ్చేటట్టే కనబడుతుంది ఈక్వేషన్. మాట అనలేను కానీ ఇండియా వస్తుంది అనాలి నేను. లేదు, బీజేపీని బద్ద శత్రువులుగా వ్యతిరేకించే వాళ్ళు కూడా మళ్ళీ బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఏమంటే అంటే ఇక్కడ వచ్చే 6 నెంబర్ మామూలు నెంబర్ కాదు. అక్కడేమో ఎక్కువ సీట్లు వచ్చినట్టు అక్కడ కూడా కనబడుతున్నది. ఆయన పాపం బాబు గారు కూడా అందులో అవుట్ ఆఫ్ కంపల్షన్ పై చేయనట్టుగా నడుతుంది అక్కడ. సో అక్కడ వస్తున్నాయి కొన్ని సీట్లు. సౌత్ లో అసలు ఏమి రావు వీళ్ళకి అనుకున్నా మనం. ఈ రోజు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఇక్కడ 6 అక్కడ 10 వచ్చినట్టున్నాయి. సో 15-16 సీట్లు సౌత్ నుంచి రావడం అనేది మామూలు విషయం కాదు వాళ్ళకి. సరే ఇండియా ఇంకెక్కడ గెయిన్ అయిద్దో నాకు తెలియదు కానీ, బట్ వాళ్ళ నేచర్కి బీజేపీ కాంబినేషన్ ఏదేమన్నా ఎవరు మన అటల్ బిహారీ వాజ్పేయి లాల్ కృష్ణ అద్వానీ కాంబినేషన్ కాదు కదా. ఇది మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. వాళ్ళు ఎవరిని బతకనియరు. కాబట్టి మీరు ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయ్యి ప్రశాంతంగా మేము పడుకుంటాం. అందుకే పాపం రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచిండేమో. అంతే ఇక తప్పదు. ఎందుకంటే ఇది మామూలు కాంబినేషన్ కాదు. వాళ్ళు అవకాశం కోసం డెఫినెట్ గా చూస్తారు. అందుకే మీరు అన్నట్టు లక్ష్మణ్ అన్నట్టున్నారు ఇంతకుముందు. లక్ష్మణ్ అన్నాడు ఆయన 2-3 times అనేసినారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న 8 మంది ఎట్లా డబుల్ ఇంజన్ సర్కార్. ప్రైమ్ మినిస్టర్ అన్న మాట స్పీచ్ నారా మీరు? నేను అబ్జర్వ్ చేయలేదు. ఏమన్నా తెలుసా, ఇక్కడ కనుక అందరూ గతంలో నాకు మీకున్న కోపంతో గవర్నమెంట్ దించడం అనేది కనపడ్డది అప్పుడే ఆ పని అయిపోయింది. ఇప్పుడు కనుక మీరు లేపి మా వాళ్ళని గెలిపిస్తే అట్మాస్ఫియర్ మారిపోతున్నాడు. ఏం మారిపోతుంది? ఈక్వేషన్ అదే కదా.
ఎంపీలు గెలిస్తే ఏదో కథ ఉందనేటువంటి కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు కదా కొంతమంది. వీళ్ళని రేవంత్ రెడ్డి గారు గట్టిగా కాపాడుకోవాల్సిందే. అందరినీ 20 మందిని కాపాడుకోగలుగుతారు. 20 మంది తెచ్చుకుంటే ఇక మిగిలిన 20 మంది అంత ఈజీగా 5 కూడా పోరు 10 మంది కూడా పోరు. ఆయన గట్టిగానే బెదిరిస్తున్నాడండి, మామూలుగా బెదిరించడు కాదు. బట్ ఎనీవే మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇన్ని గవర్నమెంట్ను సక్సెస్ఫుల్గా కూల్చిన వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా పడుకొని ఇస్తాడు అనుకోవడానికి వీల్లేదు. అందులో రేపు మీరు అన్నట్టు కనుక వాళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తే అది ఇంకా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ వర్చువల్లీ సరెండరింగ్ అంతే, అయితే కాంగ్రెస్కి లేదా బీజేపీకి. సో రేపు పొద్దున కేసీఆర్ లాంటి వాడు కూడా ఏదో మళ్ళీ లేచి ఇచ్చి ఇది చేస్తామనే పరిస్థితి ఈ కవిత అరెస్ట్ తర్వాత అది కూడా పోయింది. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో ఇంటర్వ్యూ రేవంత్ రెడ్డి 100 days పాలన పైన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.